ప్రైజ్ ది లార్డ్. 16వ కీర్తన 1వ వచనం. దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదు. దావీదు భక్తుడు ఈ కీర్తన రచించినట్లుగా మనం గమనించవచ్చు. దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నాడో మనం ఈ కీర్తన ద్వారా గ్రహించవచ్చు. దేవా, నిన్ను శరణుజొచ్చుచున్నాను, నన్ను నువ్వు కాపాడాలి. దావీదు తను తాను కాపాడుకోవడానికి చాలా సామర్థ్యం కలిగినవాడు, చాలా సైనిక బలం కలిగినవాడు, చాలా జ్ఞానం కలిగినవాడు. తన బలముతో, తన చాకచక్యంతో, తనకున్నటువంటి ఆ నేర్పరితనంతో సింహాన్నే చీల్చినవాడు, ఎలుగుబంటిని చీల్చినవాడు. తను చమత్కారంగా సితారా వాయించగలిగినవాడు, చాలా నైపుణ్యత కలిగినవాడు, ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగినవాడు, రాజైనవాడు. ఎంతోమంది సైనిక బలం తన వెనకాల ఉన్నారు. ఇంతమంది తనకున్న, ఇన్ని ఆధిక్యతలు తనకున్నా, దేవా, నిన్ను శరణుజొచ్చుచున్నాను, నువ్వే నన్ను కాపాడాలి, నీకంటే క్షేమ ఆధారం నాకు ఏదీ లేదని ఎంత అద్భుతంగా ఒప్పుకుంటున్నాడో చూసారా? అవును ప్రియులారా, ఈ లోకంలో మనం కాపాడబడాలంటే, ఈ లోకంలో మనం క్షేమం పొందాలంటే, ఆనందాన్ని పొందాలంటే, సౌభాగ్యాన్ని పొందాలంటే, శత్రు మీద విజయం పొందాలంటే, మన జీవితంలో ప్రతి ఈతి బాధల నుంచి మనం దూరం చేయబడాలంటే దేవుడే ఆధారం అండి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏదైనా చీకటి గుండా ప్రయాణం చేస్తున్నావా? ఏదైనా బాధల గుండా ప్రయాణం చేస్తున్నావా? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గుండా నీ ప్రయాణం సాగుతుందా? ఏమి చేయాలో అర్థం కానంత దిక్కులేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? మనుషులు ఎవరు నమ్మదగిన వారిగా లేరా? నీ మాట ఎక్కడా చెల్లుబాటు కావట్లేదా? నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా? నువ్వు అసలు ఎవరికి లెక్కలేనిదనంగా ఉన్నావా? కుటుంబ జీవితంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో దెబ్బలు తింటూ ఉన్నావా? ఇబ్బందులు పడుతూ ఉన్నావా? ఎప్పుడా నాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే మంచి జరగాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం, మనకు మేలు కలగాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం, క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అయితే ఆ క్షేమానికి ఆధారం, ఆ మేలుకు ఆధారం ఎవరో కనుగొనకుండా, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోకుండా మనం వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన మనసు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటాం. మనుషుల్ని ఆశ్రయిస్తాం, డబ్బును ఆశ్రయిస్తాం, లోకాన్ని ఆశ్రయిస్తాం, మన తెలివిని నమ్ముకుంటాం. కానీ దావీదు ఎంత తెలివైన పని చేశాడో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని దగ్గరికి రావడం. కొంచెం గొప్పతనం ఉండేసరికి, కొంచెం ఏదైనా తెలివితేటలు ఉన్నాయని 10 మంది అనేసరికి, కొంచెం పొగడ్తలు వచ్చేసరికి ఇక మనిషి తన ఆధీనంలో తను ఉండడు. నేను చాలా గొప్పవాణ్ణి, గొప్పదాన్నని మనుషుల్ని లెక్క చేయరు, దేవుణ్ణి లెక్క చేయరు. కానీ దావీదు జీవితం అలా లేదండి. తను ఏమీ లేనప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, అన్నీ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. అదే అతని జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది. అదే దావీదు జీవితంలో ఘన విజయాలు సాధించేలా చేసింది. అదేనండి దావీదుని పలు రకాల అపాయాల నుండి కాపాడబడేలా చేసింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, దేవునిని శరణుజొచ్చడం అనేది, దేవునిని ఆశ్రయించడం అనేది, దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం అనేది, దేవా నీవే నాకు దిక్కు అని దేవుని పాదాలు పట్టుకోవడం అనేది మనల్ని అన్ని రకాల ఈతి బాధల నుండి తప్పించడమే కాదు, కాపాడడమే కాదు, మనల్ని అన్ని రీతులుగా హెచ్చిస్తుంది. దేవుని శరణుజొచ్చిన వారిని దేవుడు చూస్తాడండి, దేవుడు పట్టించుకుంటాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వారు ఉన్నటువంటి చెరల నుండి వారిని విడుదల చేస్తాడు, వాళ్ళని ఆదుకుంటాడు, వాళ్ళ ప్రార్థన వింటాడు, వాళ్ళకి మేలు చేస్తాడు, నీకు కూడా మేలు చేస్తాడు. మరి నువ్వు కూడా దేవుని శరణుజొచ్చుతావా? దేవుని దగ్గరకు వస్తావా? కృంగిపోకు, బాధపడకు, వేదన పడకు. ఈరోజు ఏ అపజయంలో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, రా ప్రభు దగ్గరికి. ఆయన శరణుజొచ్చు, ఆయనను వేడుకో. దేవుని వేడుకోవడానికి నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదే, దేవుని దగ్గరికి రావడానికి నువ్వేం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదే. ఉన్న పాటున నువ్వు ఉన్న చోటనే మోకరించు, నీ కన్నీటితో నీకున్న పరిస్థితి అంతా చెప్పుకో, నీ బాధ చెప్పుకో. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు చేయండి. వారు అనుభవిస్తున్న ప్రతి అవమాన భారము, నిందల భారము, శ్రమల భారము నుండి విడుదల చేసి గొప్ప అద్భుతం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.